తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలకే సీట్లు తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని మీద ఆగ్రహంతో కొంతమంది తెలుగుదేశంకి వెళ్ళి సీట్లు తీసుకుంటే కొంతమంది సైలెంట్ అయ్యారు, కొంతమంది ఇంకా ఆగ్రహంతో అట్లాగే ఉన్నారు. అందులో గొమ్మనూరు జయరాం మంత్రి ఏకంగా అవకాశం కోల్పోయారు. తను చివరికి తెలుగుదేశం పార్టీలో చేరి గుంతకల్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యుండి మంత్రి అయ్యుండి కూడా అట్లాగే కర్నూలు ఎంపీ వెళ్ళి తెలుగుదేశంలో చేరిని చూసాం. అట్లాగే బాలశౌరి లాంటి వాళ్ళు జనసేనలో చేరడం కానీ ఇంకా మిగతా ఎంపీలు కొంతమంది వెళ్ళి దాంట్లో చేరడం కానీ తెలుగుదేశం నుంచి ఇటు వచ్చినటువంటి వాళ్ళు స్వామిదాస్ నల్లగట్ట స్వామిదాస్ మాజీ ఎమ్మెల్యే, కేసినేని నాని సిట్టింగ్ ఎంపీ తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా వెళ్ళలేదు. అదే ఇట్టించి మాత్రం అధికార పక్షం నుంచి అటుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మంత్రి కొట్టు సత్యనారాయణ పరిస్థితి అండి. తాడేపల్లిగూడి నుంచి క్రిందటిసారి ఆయన గెలిచారు. ఇప్పుడు ఏదైతే పిఠాపురంకి ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఇంకోటి తెలుగుదేశం బీజేపీ జనసేన కలవడం కరెక్ట్గా ఆ టైంలో తీసుకొచ్చి కొట్టు సత్యనారాయణ కాకుండా ఈలి నానిని తీసుకొచ్చి పోటీకి పెట్టడం అన్నటువంటిది కీలకమైన అంశం. తెలుగుదేశం పార్టీ నుంచి ఈలి నానిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అన్నట్టు అంటే కొట్టు సత్యనారాయణకి లేనట్టేనా, ఏం జరగబోతోంది తెలియాల్సి ఉంది.